కొద్దిసేపట్లో మోహన్ బాబు వైసీపీలో చేరనున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జగన్తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అడిగి తెలుసుకుందాం. నారాయణ, చెప్పండి, మోహన్ బాబు వైసీపీలో చేరారా? అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గొడవ వైసీపీ ప్రాబ్లంతోనే చేశారు అన్న టీడీపీ వాదనకు ఇప్పుడు బలం చేకూరినట్లేనా? రాజేశ్వరి, మోహన్ బాబు కొద్దిసేపటి క్రితమే జగన్ లోటస్ పాండ్తో జగన్ ఇంటికి రావడం జరిగింది. ఆయనతో పాటు కూడా ఆయన కొడుకు విష్ణు కూడా రావడం జరిగింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు అధికారికంగా చేరుతున్నట్లు కూడా ఆయన మీడియాతో చెప్పడం జరిగింది. కొద్దిసేపట్లో పార్క్ హైత్ హోటల్లో కూడా మోహన్ బాబు అక్కడ లోటస్ పాండ్తో జగన్ తో కలిసి అక్కడ పార్టీలో చేరి కండవ కప్పుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి పార్క్ హైత్ లో ఆయన మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రోజు అధికారికంగా జగన్ సమక్షంలో పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన ప్రచారానికి ఎలా వెళ్ళబోతున్నారు, ఎక్కడెక్కడ ప్రచారం చేయబోతున్నారు అనేది కూడా మరి కొద్దిసేపట్లో తేలబోతుంది. అలాగే మీడియా సమావేశాన్ని కూడా మోహన్ బాబు ఏర్పాటు చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇతర పథకాల గురించి తెలుగుదేశం పార్టీ మీద ఆయన విమర్శలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రాజేశ్వరి, నారాయణ, మరి ఫీజు రియంబర్స్మెంట్ గొడవ అలాగే ఇప్పుడు మంచు ఫ్యామిలీ మొత్తం కూడా జగన్ తో సమావేశమయ్యారు. వైసీపీలో చేరుతారన్నది పూర్తిగా అయితే వాస్తవం అనేది తెలుస్తోంది. మరి ఈ విషయంలో మంచు ఫ్యామిలీ ఇచ్చిన వివరణ ఏంటి? అంటే ఇప్పటి వరకు కూడా మంచు ఫ్యామిలీకి సంబంధించి మోహన్ బాబు సంబంధించి జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కూడా ఆయన పార్టీకి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రోజు అధికారికంగా పార్టీలో చేరి అటు ఏపీ ప్రభుత్వం మీద అలాగే తెలుగుదేశం పార్టీ మీద ఆయన నేరుగా విమర్శలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ నీరు గారిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొని వచ్చారు అనేది ఆయన చెప్పబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ మోహన్ బాబు కాలేజీల్లో ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారో, ఆయన ఎంతమందికి ఆయన ఉచితంగా చదివించారు, బయట ఎన్ఆర్ఐ నుంచి తీసుకున్నటువంటి ఫండ్స్ ని ఇక్కడ పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తామంటూ ఎన్ఆర్ఐ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫండ్స్ ని ఏ విధంగా ఖర్చు పెట్టారు, వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. అయితే అన్నిటికీ సమాధానంగా మోహన్ బాబు మరికొద్ది సేపట్లో మీడియా ముఖంగానే సమాధానం చెప్పబోతున్నారు. రాజేశ్వర్, ఓకే, థ్యాంక్ యూ నారాయణ.